హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ వండుకుందామండి. కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, టమాటే, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నా వీడియోస్ తీసుకున్న వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నాకు మెసేజ్ చాలామంది పెడుతున్నారు, వాళ్ళకి ట్యాంక్ చెప్తున్నాను. కామెంట్ లైక్ చేసిన వాళ్ళకి ట్యాంక్ చెప్తున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. నేను గిన్నెలో నీళ్ళు పెట్టుకొని గిన్నె పెట్టుకుంటున్నాను స్టవ్ మీద. నేను ఆల్రెడీ ఇవన్నీ కాలీఫ్లవర్ ఇవన్నీ తీసేసానండి. నీట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టాను. సాల్ట్ వేసాను, లైట్గా పసుపు. చాలా బాగుంటుంది కాలీఫ్లవర్. మనం మాంసం కూరలాగా ఉంటుంది, వండుకునేలాగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను నీట్గా చేసుకుని వాటర్లో కడిగి గిన్నెలో పెట్టాను. మనకి తెల్ల పురుగు ఉంటుంది కదా, తెల్ల పురుగు పోవటానికి ఇలాగ వాటర్ వేడిపెట్టి వాటర్లో వేస్తున్నాను. టమాటీలు కట్ చేశాను, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2 చీల్చి కట్ చేశాను, ఉల్లిపాయ, టమాటా. ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చిన్న ముక్కలు. పెద్ద ముక్కలు టమాటా మిక్సీ ఆడతాగండి, మిక్సీ పడుతున్నాను. ఉల్లిపాయలు, టమాటా, లైట్గా కరివేపాకు కూడా వేస్తాను గ్రేవీ కోసం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మాంసం కూరలాగా ఉంటుంది వండుకునేలాగా వండుకుంటే. ఇలా గ్రేవీ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఆడుకోవాలి. ఇది మనకి వాటర్ పొంగుతుంది కదా, పసుపు సాల్ట్ వేసాను, అందులో ఇవి వేసేయాలి. మనం నీట్గా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను కదా కాలీఫ్లవర్. ఇటు అటు తిప్పి ఒక్క లైట్గా మనకి ఎక్కువ ఉడకనివ్వకూడదు. మనకి ఎందుకంటే తెల్ల పురుగు ఏదైనా ఉంటే పోవటానికి ఇది. తీసేస్తున్నాను వేరే గిన్నెలోకి. ఎంత బాగా అందంగా కనిపిస్తుందో. నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఆ గిన్నె కడిగేసి ఇది పక్కన ఇలా గిన్నెలు పెట్టుకున్నాను నేను. బాగా ఉడకనివ్వలేదు, మెత్తగా అవ్వనివ్వకూడదు ఇది. మనం వాటర్లో ఓన్లీ మనకి పురుగు ఏదైనా ఉంటే పోవటాకే. అదే గిన్నె కడుక్కుని స్టవ్ మీద పెట్టుకున్నాను. బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసాను, తగినంత ఆయిల్. ఆయిల్ వీటెక్కిన తర్వాత లైట్ కరివేపాకు, ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను కదా పక్కనే చిన్నగా, అవి. ఒక పచ్చిమిరకాయ వేస్తున్నాను. ఉల్లిపాయలు ఆయిల్లో వేగాలి. ఇలాగా ప్లేట్ పెడుతున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను. ఆయిల్లో వేగాలి. లైట్గా సాల్ట్ వేస్తున్నాను, లైట్గానే, ఎక్కువ కాదు. తర్వాత కూర అయిపోయిన తర్వాత చూసుకుని వేసుకోవాలి కూర ఉడికేటప్పుడు. లైట్గా వేగింది ఉల్లిపాయ. బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి లైట్గాను.
నేను మిక్స్ ఆడి పెట్టాను కదా, అది వేస్తున్నానండి. టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక ఇది వేసేసుకోవాలి మనం. ప్రాసెస్ మిక్స్ ఆడింది, ఎందుకంటే బాగా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసి మాడిపోయేలా చేయకూడదు. ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చాక ఇది వేసేసుకుంటే ఆ రెండు ఉల్లిపాయలు ఆయిల్లో వేగుతాయి. ఆయిల్లో ఇలాగ ఉడకాలి, ఉల్లిపాయలు వేగాలి. ఒకసారి కలుపుతున్నాను. లైట్గా గరం మసాలా వేస్తున్నాను. టమాటీలు కూడా వేయాలి ఇప్పుడు. టమాటీ కూడా వేస్తున్నాను. ఇందాక ఒక పచ్చిమిరపకాయ వేసాను, ఇప్పుడు ఒకటి వేసాను. లైట్ కరివేపాకు, ప్లేట్ పెడుతున్నాను. ఇవి అవి మగ్గాక ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత చూసాను నేను ప్లేట్ తీసి. లైట్గా పసుపు, ఆయిల్లో ఇవి ఇలాగ వేగాలి ఇవన్నీని. కాలీఫ్లవర్ ఇప్పుడు వేయాలండి. కాలీఫ్లవర్ కలుపుకుంటాను ఒకసారి, కలపాలి కదా, ఇవన్నీ ప్రాసెస్ అంతా కలవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మనం బాగా వేగనివ్వకుండా బాగా వండుకోకపోతే పచ్చి స్మెల్ వస్తుంది కదా, అది వస్తుంది. లైట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మనం బాగా వండుకుంటే మాంసం కూరలాగానే ఉంటుంది. ఒకసారి ప్లేట్ పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను, వెంటనే కాదు. 5 నిమిషాలు తర్వాత చూసాను ప్లేట్ తీసి.
కారం వేస్తున్నానండి, 2 స్పూన్లు కారం. కారం తక్కువ వేసుకోకూడదు, తెల్లగా ఉంటుంది కూర. ఇవన్నీ కలవాలి కదా, కారం అంతా మొత్తం. ప్లేట్ పెట్టుకుందాం. కారం వేసిన తర్వాత జస్ట్ ప్లేట్ పెట్టుకుందాం. ఒక నిమిషం చూసాను ఇప్పుడు తీసి. ఆయిల్ పైకి ఎలా తేలింది చూడండి. ఇదిగో చాలా బాగా స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసాను కదా. ఇందాక మిక్సడ్ జార్లోను వాటర్ వేసి అవే నీళ్ళు ఇందులో వేస్తున్నాను. ఉల్లిపాయ టమాటీ మిక్స్ ఆడాను కదా, ఆ నీళ్ళు వేస్తున్నాను. నాకు సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ వేస్తున్నాను. ఈ టైంలోనే వేసుకోవాలి, మనం ముందుగా ఎక్కువ వేసుకోకూడదు. ప్లేట్ పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను, ఉడుకుతుంది. వెంటనే తీసి పెట్టేయటం లేదండి, చాలా టైం పడుతుంది ఇలాగా. స్మెల్ బాగా వస్తుంది. ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టుదాం. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక మీకు చూపిస్తాను. ఇలా మొత్తం సైడ్ అంతా తీసుకుని మనకు సైడ్ ఏదైనా ఉన్నా ప్లేట్ పెట్టేసి మొత్తం కర్రీ అయిపోయాక చూద్దాం. ఇలాగ అవ్విందండి కర్రీ. ఎంత బాగా ఎర్రగా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంటుంది, బాగా స్మెల్ వస్తుంది. అన్నం పెట్టుకుని ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకుని తింటాను. మీరు కూడా వండుకోండి, మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు పచ్చి స్మెల్ కూడా రాకోకుండా మనకి లైట్ గరం మసాలా, ఎల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకుని నేను ఎలా చేశానో అలా చేసుకుంటే చాలా కర్రీ చాలా బాగుంటుంది. మనం మాంసం కూరలాగా ఉంటుంది. తినటం మొదలు పెడుతున్నాను. వండిన తర్వాత తినాలనిపిస్తుంది కదా, స్మెల్ బాగుంది, ఆకలి అవుతుంది, బాగా తింటున్నానండి. కూర కాలుతుంది, ఎంత మెత్తగా అయిపోయిందో. మనం ముందుగా వాటర్ పెట్టి వాటర్లో ఉడకబెట్టాను కదా, ఎక్కువగా చేసుకోకూడదు, కర్రీలోనే ఉడకాలి బాగా. కర్రీ కాలుతుందండి. సూపర్, మాంసం కూరలాగా ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది టేస్ట్.
సూపర్. ఎంత మెత్తగా అయిపోయిందో, గుత్తు గుత్తులేగానే ఉంది, మెత్తగా అయిపోయింది కర్రీ. చాలా బాగుందండి కూర. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి, ఇలాగా చాలా బాగుంటుంది. సూపర్. సూపర్. ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది సూపర్ సూపర్ అని. కర్రీ చూడండి, చల్లారింది ఇప్పుడు. సూపర్.